గత ముక్కోడు 2014కి వెళ్ళి ఓ పంట మీద ధ్యాస లేదు. ఒక కొత్త పంట ఏంది, రైతులు ఎట్లా ఎక్కువ సంపాదించాలా, ఒక పాలసీ, ఒక నలుగురిని అడ్వైజర్లను పెట్టుకొని చేసింది లేదు. FCI కొంటుంది కదా, మనకేంటి, ప్రతి ధాన్యం గింజ నేనే కొంటా, ప్రతి ధాన్యం గింజ నేనే కొంటా. ఒక్క ధాన్యం గింజ కొన్నాడు కాదు ఇది 10 ఏళ్ళల్లో. టోటల్ FCI కొంటే మొత్తం FCI డిపెండెంట్ అగ్రికల్చర్ చేసినాక విపరీతంగా ధాన్యం వస్తుంటే FCI తీసుకోలేదు. బియాండ్ అ పాయింట్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు బిజినెస్ చేయలేరు. వాళ్ళు సజెషన్లు ఇవ్వడం మొదలుపెట్టారు. రైటింగ్ లోనే ఇచ్చిందండి. ఈయన పంట మార్పిడి ముచ్చట లేదు, ఏం లేదండి. FCI అందులో మళ్ళా స్కాములు, అంత లంగలని లఫంగాలని ఎమ్మెల్యేలని చేసిండు. అన్ని దొంగ రైస్ మిల్లు, రీసైక్లింగ్లు, విపరీతమైన స్కాములల్లా అగ్రికల్చర్, ఈ సివిల్ సప్లైస్ మినిస్ట్రీలల్లా. మళ్ళా ఫైనల్ గా FCI నుంచి స్లోగా రెసిస్టెన్స్ వస్తుంటే వరేస్తే ఉరి అన్నాడు. అది కేసీఆర్ పాలన. వ్యవసాయం మీద ఆయనకు ఉన్న పట్టు. మళ్ళీ ఆయన ఫామౌదుల ఎస్పరాగస్లు, రకరకాల పంటలు, అదేంది మన అవకాడోలు అన్ని అమ్ముకుంటే 5 స్టార్ హోటళ్ళకి అమ్ముతున్నావు. నువ్వు అమ్ముతున్నావు కదా, నీవు ఎవరికి అమ్ముతున్నావు, నువ్వు నిర్ణయం చేసుకున్నావు కదా, టైఅప్ చేసుకున్నావు కదా. అది ప్రతి ఎకరానికి చేయాలనే బాధ్యత గవర్నమెంట్. ఆ టైఅప్ చేసినోడు వచ్చి కోతలు కాగానే ఆ రోజే తీసుకుపోవాలి. నువ్వు గవర్నమెంట్ చేస్తావా, ప్రైవేట్ చేస్తావా, నీ సాగు నువ్వు చేస్తావా, ఎట్లా చేస్తావో చెప్పాలి, చేయాలి. ఏం చేసింది లేదు. అది గజ దొంగ గంగన్న కొడుకు రంగనన్న. నేను లంగనే ఉంటే ఈడు లఫంగా ఉన్నాడు, వాడు లఫంగా ఉంటే నేను లంగనే ఉన్నా అని ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా